అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మనకి చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ గా. మీకైతే ఈ రోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో అయితే నేర్పిస్తాను. సో ఈ చికెన్ దమ్ బిర్యానీ ఏంటంటే డబుల్ మసాలా అనమాట. మనకి డబుల్ మసాలా స్పైసెస్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలిసిందే కదా. సో ఈ చికెన్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను నైటే మ్యారినేట్ చేసుకున్నానండి. ఇది ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. అలాగే మనకి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. అలాగే చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా ఈజీగా మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి క్విక్గా రెసిపీని చేసి పెట్టేయచ్చు. సో ఎలా మ్యారినేట్ చేశాను అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. తర్వాత వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో నేను హోల్ నైట్ పెట్టాను అనమాట. సో ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడు తీసేసాను. తీసిన తర్వాత ఒక 20 to 30 minutes పెట్టుకున్నా సరిపోతుంది. బట్ నేను నైటే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నా. మై గాడ్, చూడండి ఎంత యమ్మీగా ఉందో. సో మ్యారినేట్ చేసుకునే విధానం ఏంటో చూసేద్దాము. నేనైతే క్లీన్గా లెగ్ పీసెస్ని అయితే అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో తర్వాత ఏంటి అంటే ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. అండ్ బిర్యానీకి బాగా ముఖ్యమైనది ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే అసలు బిర్యానీ అవ్వదు. ఇలా ఉల్లిపాయల్ని బారుగా కట్ చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ డబుల్ మసాలా కూడా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ లో నుంచే వస్తుందండి. మనం ఎక్కువ ఎంత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే అంత మసాలా వస్తుంది మనకి. తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డ్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయండి. లేదు అంటే ఇంకా దించుకున్న తర్వాత మనకి కలర్ అనేది ఇంకా పెరుగుతుంది. సో సేమ్ ఇలా ఈ కలర్ రాగానే అయితే దించేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే మనం లెగ్ పీసెస్ ని ఎలా మ్యారినేట్ చేసుకున్నామో చూద్దాము. చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనం అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సరిపడ పసుపు, తర్వాత సరిపడ కారం వేసుకోవాలి. మీకు ఉప్పు కారం తగినంత మీరు వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి 1 స్పూను. తర్వాత వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత వచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా మాత్రం మ్యాండేటరీగా వేయక్కర్లేదు, మీకు నచ్చితే వేసుకోండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా ముక్కలకి పట్టేంత వరకు కలుపుతూనే ఉండండి. మనం వేసుకున్న మసాలా అనేది ముక్కలకి బాగా పట్టాలి. అప్పుడే దమ్ బిర్యానీలో ముక్కకి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి మసాలా గ్రేవీ అంత బాగా వస్తుంది. అండ్ చూస్తున్నారు కదా నేను ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలపండి ఒక 5 minutes వరకు. మనం పెడుతున్న మసాలా అనేది ముక్కలకి బాగా పట్టాలండి. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే లెగ్ పీసెస్ ని ఇలా ఘాటులు పెట్టండి. లైక్ ఎట్లా అంటే చాక్ తో ఇలా 4 ఘాట్లు అనేవి పెట్టండి. అప్పుడు ముక్క లోపల వరకు మసాలా అనేది పడుతుంది. కానీ మసాలా అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చూడండి ఆ గ్రేవీని. ఎందుకు అంటే ముక్కకి ఉప్పు కారం సరిపోకపోతే దమ్ బిర్యానీ అనేది అంత ముక్కకి టేస్ట్ రాదనమాట. సో మీరు ఇప్పుడే ఒకసారి టేస్ట్ చేయండి. జస్ట్ కొంచెం చేత్తో ఇలా తీసుకొని కొంచెం టేస్ట్ చేశారు అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎంత వేయాలి ఉప్పు కారం పసుపు అనేవి ప్రాపర్ గా తెలియదు కాబట్టి నేను ఇలా చెప్పాను. ఒక 20 to 30 minutes పక్కన పెట్టేసుకోండి. నేనేంటి అంటే ముందు రోజు నైటే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా టైం ఉంది కాబట్టి నేను ఇలా చేసేసుకొని నైటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్ తో. ఎందుకంటే మేము ఉండేది ఒక 5 members కాబట్టి అందరికి సరిపోతుంది బాస్మతి రైస్. బాస్మతి రైస్ వచ్చేసి మనం 60 to 70% ఉడకనిస్తే సరిపోతుందండి. తర్వాత మనం ఎలాగో దమ్ వేసినప్పుడు ఏమైందంటే పూర్తిగా కుక్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు బాస్మతి రైస్ వచ్చేసి 70% ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, మనమైతే బాస్మతి రైస్ ని ఇలా బగారా సామాన్ అంతా వేసి ఇలా 70% కుక్ చేసుకోవాలి. అండ్ ఈలోపు మనం దమ్ముకి రెడీ చేసేసుకుందాము. ఆనియన్స్ వేయించారు కదా ఆ ఆయిల్ అనమాట, మన సపరేట్ ఆయిల్ ఏం లేదు. మ్యారినేట్ చేసుకుందాన్ని వేసేసుకుందాం. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే వేసుకోండి. అప్పుడు ఏంటి అంటే ప్రతి ముక్క ప్రాపర్ గా కుక్ అవుతుంది అనమాట. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను.
ఈలోపు మన బాస్మతి రైస్ అయితే కుక్ అయిపోయిందండి. 70% కుక్ చేసుకోవాలి. ఇలా మిగిలిన వాటర్ అంతా వంపేసేసి రైస్ ని అయితే ఆరబెట్టేసుకోండి. నేను నైట్ అంతా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను కదా, సో ఒక 5 minutes ఇలా గ్యాస్ మీద పెట్టాను. అది కూడా సిమ్ లోనే పెట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇలా ఉన్న దానిలోకి మనం 70% కుక్ అయిన బాస్మతి రైస్ ని ఇందులో వేసేద్దాము. ఇప్పుడు రైస్ ని పీసెస్ మీద స్ప్రెడ్ చేస్తూ వేసుకుందాము. తర్వాత ఏంటి అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పైన ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత నెయ్యి కొంచెం వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే వేసుకోకర్లేదు, బట్ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుంది. తర్వాత కొంచెం లెమన్ వాటర్ అండ్ కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకర్లేదు. నాకేంటి అంటే రైస్ కొంచెం ఎల్లో కలర్ లో ఉంటే నచ్చుతుంది అనమాట. మనం డబల్ మసాలా వేసాం కాబట్టి అసలు కలర్ కూడా వేసుకో అవసరం లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం టిష్యూస్ తో నేను ఇలా పైన రైస్ పైన స్ప్రెడ్ చేశాను. తర్వాత ఏంటి అంటే ఫాయిల్ పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 20 to 25 minutes అలా సిమ్ లో ఉడకనించండి. అండ్ ఫైనల్ గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం, వచ్చేయండి. ఈ 20-25 minutes లోనే ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే మా రూమ్మేట్స్ అయితే అయిపోయిందా అని అడుగుతూనే ఉన్నారు. చాలా మంది ఏంటి అంటే గోధుమ పిండి చుట్టూరు అలా పెట్టి చేసుకుని పైన బరువు పెట్టి అలా చేసుకుంటూ ఉంటారు. బట్ నేనైతే ఇలా చేస్తానండి. అసలు బిర్యానీ చూడండి ఎంత బాగుందో చూడడానికే. ఇంకా తింటే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరు. ఒక్కసారి నా కోసం ట్రై చేయండి. అండ్ బిర్యానీ కూడా ఎంత ప్రాపర్ గా కుక్ అయిందంటే ఒక్క రైస్ కూడా విరిగిపోకుండా చాలా విరవిరలాడుతూ పీస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఎప్పుడైనా బిర్యానీ రైస్ 70% ఉడికించుకుంటే గనక బిర్యానీ ఒక 20 to 25 minutes పెడితే సరిపోతుందండి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా తినేద్దాము. మా ఫ్రెండ్స్ అంతా బ్యాక్ గార్డెన్ లో కూర్చొని తిన్నాం అనమాట. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. చూసారు కదా, మన రెసిపీ చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా అంటే చాలా క్విక్ గా అయిపోతుంది అనమాట. ఒక్కసారి నా కోసం ఇలా బిర్యానీ చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈజీగా ఇంకా సింపుల్ గా అయిపోయే రెసిపీస్ అన్ని నేను వీడియో పెడతాను. అండ్ ఈ రెసిపీ అయితే మీరు హాస్టల్స్ లో ఉన్న, బయట రూమ్స్ లో ఉన్న, అబ్రాడ్ లో ఉన్న, దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒకసారి ట్రై చేశారు అంటే సేమ్ హోమ్ ఫుడ్ ఫీల్ వస్తుందండి. అలాగే మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అదే టేస్ట్ వస్తుంది తప్పకుండా. సో గాయ్స్, మన చికెన్ దమ్ బిర్యానీ డబుల్ మసాలా రెసిపీ అయితే చూసారు కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు చెప్పండి. అలాగే కమెంట్ సెక్షన్ లో మీరు రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఇంకేం రెసిపీ కావాలనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కీర్తిరాజ్ బ్లాగ్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ బ్లాగ్స్. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. Until then, see you on next video guys. Bye bye.